హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ స్వంటిల్లు అండి. ఈరోజు మనం పెసరపప్పు గారెలు చేసుకుంటున్నాం అండి. పావు తీసుకున్నాం పెసరపప్పు, కడిగిసి నానబెట్టుకుందాం. ఒక 3 గంటలు నానబెట్టుకుందాం అండి. కడిగిస్తామండి, నానబెట్టుకుందాం. 2 గ్లాసులు నీళ్ళు వేసి 2 గ్లాసులు నీళ్ళు వేసి 3 గంటలు నానబెడుతున్నామండి. పెసరపప్పు ఇలా నానిపోయిందండి 3 గంటల తర్వాత. చూసారా, మిక్సీ చేయాలండి. కడిగేసుకొని మనం మిక్సీ చేసుకున్నాం. కొద్దిగా మనం కప్పులకు తీసుకుందామండి. పప్పు ఉన్నది మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ చేసుకోవాలి. పెసరపప్పు అంతా మనం మిక్సీ జార్లో వేసుకున్నామండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 ఇంచి అల్లం ముక్క, 2 ఎండుమిర్చి, 4 ఎల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. మనం గ్రైండ్ చేస్తున్నాం కదా పప్పు, అందులో వేసుకొని మొత్తం గ్రైండ్ చేసిద్దామండి. కొద్దిగా వాటర్ వేస్తున్నాం. కొద్దిగా ఒక 4 స్పూన్లు వాటర్ ఉండేలా వేస్తాం. మిక్సీ చేసుకుందామండి. పప్పు మిక్సీ చేసామండి. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి ఉంచామండి. కరివేపాకు కట్ చేసి ఉంచాము. పచ్చిమిర్చి కట్ చేసి ఉంచామండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ అండి. పప్పు మనం మిక్సీ చేసి ముందు పెసరపప్పు తీసుకున్నాం కదండి, నానిపోయింది. సాల్ట్ వేస్తున్నామండి. కరివేపాకు వేస్తున్నామండి. పచ్చిమిర్చి వేస్తున్నామండి. మనం తీసుకున్న పెసరపప్పు వేస్తున్నామండి. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నామండి. ఈ మొత్తం బాగా కలిపేసుకోవాలండి. కలిపిస్తామండి. బాగా కలిపామండి. నూనె మరుగుతుందండి. ఇలాగ పెట్టి ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నామండి. గారెలు ఒక పక్క వేగాక తిరిగేసుకోవాలి. ఇలాగా వేగాక తిరిగేసుకోవాలండి. ఇలా వేగిపోయి తీసుకోవాలండి. పెసరపప్పు గారెలు చాలా బాగున్నాయండి. టేస్ట్ చేసాం ఆల్రెడీ. ఆయిల్ కూడా మనకి పేల్చట్లేదు. చాలా టేస్టీగా ఉన్నాయి. మన శనగపప్పు గారె కన్నా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.